ఒక ఊర్లో బాగా డబ్బున్న కోటీశ్వరుడు అతని ఇంటి ముందు కూర్చొని ఉంటాడు. అదే సమయంలో ఒక సన్యాసి అతని వైపుగా రావడాన్ని చూసి, ఏదో వంక పెట్టి నా దగ్గర డబ్బులు దోచేయడానికి వస్తున్నాడా సన్యాసి అని అనుకుని, స్వామి, ఈ ఇంటి యజమాని ఇంట్లో లేడు, మీరిక దయచేయండి అని అంటాడు. ఆ మాటలు విన్న సన్యాసి, అయ్యో అలాగా, అతనికి పెద్ద ఉపకారం చేద్దామని వచ్చానే, అతనికి ప్రాప్తం లేదనుకుంటా అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఆ మాట విన్న ఇంటి యజమాని వెంటనే పరుగు పరుగున సన్యాసి దగ్గరకు వెళ్ళి, స్వామి స్వామి, ఆ ఇంటి యజమానిని నేనే, నన్ను మన్నించి మా ఇంటికి వచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ప్రార్థిస్తాడు. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత సన్యాసి ఆ ధనవంతుడికి ధర్మ సూక్ష్మాలు వివరిస్తూ ఉంటాడు. అలా చాలాసేపు విన్న తర్వాత కోటీశ్వరుడు, మీరు చెప్తున్న ఈ వ్యర్థ ప్రసంగాలు వింటూ ఉంటే నాకు లక్షల్లో నష్టం వస్తుంది, తొందరగా మీరు చేద్దామనుకుంటే ఉపకారం మీద త్వరగా చేయండి అని తొందర పెడతాడు. అప్పుడు ఆ సన్యాసి, నీ ఆయుర్దాయం ఇంకా 6 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పగానే, అది విన్న కోటీశ్వరుడు, ఇదేనా మీరు నాకు చేద్దామనుకున్న గొప్ప ఉపకారం అని చిరాకు పడతాడు. అప్పుడు ఆ సన్యాసి ఆ ధనవంతుడికి ఒక చిన్న సూదినిచ్చి, ఇది చాలా మహిమ కలిగిన సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత నా దగ్గరికి చేర్చు అని చెప్తాడు. ఆ మాట వినగానే ధనవంతుడికి ఒక్కసారిగా కోపం వచ్చి, మీకు మతిపోయిందా, నేను చచ్చాక ఆ సూదిని నాతో పాటు తీసుకుని పోగలనా, మీకు ఎలా అందివ్వగలను అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ సన్యాసి చాలా ప్రశాంతంగా, నువ్వు చనిపోయాక నీతో పాటు ఈ చిన్న సూదిని తీసుకుని పోలేని వాడివి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకుని పోగలవా అని ప్రశ్నిస్తాడు. ఆ మాట వినగానే ధనవంతుడు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. వెంటనే ఆ ధనవంతుడు సన్యాసి కాళ్ళ మీద పడి, ఇప్పటి వరకు ఎంతో జీవితాన్ని వృధాగా గడిపేశాను, ఇప్పటి నుంచైనా దాన ధర్మాలు చేసి కొంతైనా పుణ్యాన్ని సంపాదించుకుంటాను అని చెప్పి ఈ ఊర్లోని అతిపెద్ద ధనవంతుడు బంగారు నాణాలు పంచబోతున్నాడు. అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకోండి హో అని దండోరా వేయిస్తాడు. అది విన్న చాలా మంది అతని ఇంటికి వెళ్తారు. అప్పుడా ధనవంతుడు తన ఇంటి ముందు తన గుమస్తాను కూర్చోబెట్టి, బంగారు కాసులు పట్టుకెళ్తున్న ప్రతివాడు ఏమనుకుంటున్నాడో ఒక పుస్తకంలో రాయి అని చెప్తాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళందరికీ 20 బంగారు నాణాలు పంచుతాడా కోటీశ్వరుడు. ఆ రోజు సాయంత్రం గుమస్తాను పిలిచి, ప్రజల అభిప్రాయాలు ఏమిటో ఏమని రాశావో ఒక్కసారి చదువు అని అంటాడు. అప్పుడా గుమస్తా మొట్టమొదటిగా బంగారు నాణాలు తీసుకున్నవాడు ఇలా అన్నాడు, ఒరే పిసనారి పీనుగా, ఇంకొక 20 బంగారు కాసులు ఇస్తే నీ సొమ్మేమైనా పోతుందా అని అనుకున్నాడు. ఇక రెండోవాడు, ఇంకో 10 కాసులు ఇస్తే కాని ఏ పూటకి తాగడానికి సరిపడా మద్యం రాదు, అవి కూడా కలిపి ఇవ్వచ్చు కదా అని అనుకున్నాడు. దాదాపుగా ప్రజలందరూ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వెంటనే ఆ ధనవంతుడు, ఆపవయ్య ఆపు అని చెవులు మూసుకుని వెంటనే సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను దానం చేస్తే తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అసంతృప్తిని వ్యక్తపరిచారు అని చెప్పగానే, అది విన్న సన్యాసి, బాధపడకు నాయనా, ఈసారి షడ్రసోపేతమైన పంచపక్ష పరవన్నాలు వండించి అందరికీ వడ్డించు అని బోధిస్తాడు. వెంటనే ఆ ధనవంతుడు తన ఇంటికి భోజనానికి రమ్మని ఊరంతా చాటింపు వేయిస్తాడు. మళ్లీ గుమస్తాను ప్రజలంతా ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాలు రాయమని చెప్తాడు. తర్వాత రోజు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనాన్ని పెట్టించాడు. ఆ రోజు సాయంత్రం గుమస్తాను పిలిచి ప్రజల అభిప్రాయం ఏంటో ఒక్కసారి చదవమంటాడు. అప్పుడా గుమస్తా, అయ్యా, మొదటివాడు అన్నదాత సుఖీభవ అని దీవించాడు. ఇక రెండోవాడు, ఇంత కమ్మని భోజనాన్ని తిని ఎన్నాళ్ళయిందో, బాబుగారు చల్లగా ఉండాలి అని దీవించాడు. దాదాపుగా ప్రజలందరూ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది విన్న ధనవంతుడు ఎంతో ఆనందపడ్డాడు. కోట్లాది రూపాయలు సంపాదించినప్పుడు కూడా రాని సంతృప్తి ఆ రోజు అతనికి లభించింది. ఆ రోజు నుంచి ఆ ధనవంతుడు నిత్యం అన్నదానం చేస్తూ పేదవారి ఆకలి తీరుస్తూ తరించాడు. మనం పోయాక మనతో పాటు తీసుకెళ్లేది ఏదైనా ఉంటే ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు గుప్పెడు అన్నం పెడితే అది తిన్నవాడు అన్నదాత సుఖీభవ అని దీవించే దీవెనలే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాయి. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.